నేను ఆకాంక్షిస్తున్నా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు. మా స్త్రీశక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ కుప్పంలో ఇప్పుడిప్పుడు మీరు ఆలోచిస్తే అభివృద్ధికి కూడా నాంది పలుకుతున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాడా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే దగ్గర 12 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 12 ప్రాజెక్టుల వల్ల 3,908 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దగ్గర 15,600 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఇండైరెక్ట్ గా 26,581 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఏబిఐఎస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2,200 మందికి ఉద్యోగాలు వస్తాయి. 700 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం వస్తుంది. మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ వస్తుంది. 260 కోట్లు ఖర్చు పెడతారు. 850 మందికి డైరెక్ట్ గా, 3,150 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే అలీప్ ఉంది, ప్లాటెడ్ ఫ్యాక్టరీ, ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. మహిళా శక్తి భవన్ క్రియేట్ చేస్తున్నారు. దగ్గర ఒక కొన్ని వేల మందిని పారిశ్రామికవేత్తలు